నమస్తే. దేశవ్యాప్తంగా సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ఫౌండర్ అజిత్ దిక్కే దేశవ్యాప్తంగా నిరసనలు తెలపండి అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాను. అతన్ని అక్రమంగా నిన్న పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన వాళ్ళ సిజేపీకి సంబంధించిన చాలా మంది వాలంటీర్స్ కావచ్చు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఈ రోజు ప్రస్తుతం తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద. ఇక్కడ మనం దీనికి సపోర్ట్ చేయడానికి చాలా మంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మీ పేరు ఎక్కడ నుంచి? Prashanti. ఎక్కడ నుంచి వచ్చారు? From Hyderabad. హైదరాబాద్. సో వై యు ఆర్ హియర్? I am here because first thing, people are misconceiving this place to be a protest for CJP. It is not. It is a protest for students. And if I am getting a platform to raise voices for the people who are being exploited by this leak of papers, then I think it is the bare minimum I can do to stand by the people who are organizing this and who are, giving us a platform to raise our voices. సో ఎవరైతే మాట్లాడుతుంది దీనికి యాంటీగా మాట్లాడో వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్, యాంటీ హిందూస్ కావచ్చు, లేకుంటే అర్బన్ నక్సలైట్స్ అని చెప్పేసి సో ఇతర పదాలతో పిలుస్తున్నారు. అంటే మీలాగా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని సేమ్ చెప్పాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ మైండ్ సెట్ డెవలప్ చేయడానికి ఇట్ వాజ్ నాట్ 1 day or 2. ఇట్ టుక్ అ లాంగ్ వైల్ ఫర్ దెమ్ టు మేబీ డెవలప్ దిస్ మైండ్ సెట్. వాళ్ళతో ఫైట్ చేయడం కన్నా మనం మన కాజ్ కి స్టిక్ అయి ఉంటే అది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ దీస్ పీపుల్ వర్ ఆర్గనైజింగ్ ద ప్రొటెస్ట్ దే వర్ రికార్డింగ్ ద స్టోరీస్ ఫ్రమ్ పీపుల్ లైక్ అస్. అలాంటప్పుడు కామెంట్ సెక్షన్ అంతా చాలా వల్గర్ గా ఉండింది. అది చూసి అర్థమైపోయింది వీళ్ళతో ఫైట్ చేయడంలో ఏం లాభం లేదు. వీ షుడ్ ఫైండ్ ద పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు ప్రొటెస్ట్, హు ఆర్ విల్లింగ్ టు రేస్ దేర్ వాయిసెస్. డెమోక్రసీలో ఉండడం, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇస్ ఇట్స్ నాట్ ద పీపుల్ హు ఆర్ గవర్నింగ్ దట్ లీడ్ టు డెమోక్రసీ. ఇట్స్ ద పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు రేస్ దేర్ వాయిసెస్ when things go wrong. They are also playing an integral role in preserving the democracy. So yeah, let the people who aren't willing to understand be there. Be however they are, but we as citizens who are understanding and are willing to accept the flaws in the government, we should actually raise our voices because we are sane enough to understand the consequences of the flaws. అంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో చాలా స్టేట్స్ లో ఈవెన్ అంటే ఇటు సిజేపీకి సంబంధించిన స్టూడెంట్ ప్రొటెస్టే కాకుండా ఆదివాసుల ప్రొటెస్ట్ కావచ్చు, ఇతర చాలా ప్రొటెస్ట్ దేశం మొత్తం అన్రెస్ట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా డెమోక్రటిక్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? డెమోక్రటిక్ ఇంకా అలైవ్ ఉంది అనుకుంటారా ఇండియాలో? If you know Munshi Premchand, he was writing books when freedom of speech was not a part of India, right? Pre-independence. If he had a place where at least he was finding places, he was finding ways to make people aware. Manam at least on papers democracy lo unnam. If not in the mindsets of the government, at least on paper democracy ni explore cheyali. We should find the ways to raise our voices. And ee protest, according to me, this protest should not just end here. In the longer run, for people to preserve the democracy, they should make people, the rest of the ones who are getting affected by the consequences of these paper leaks and that Jan Kenva link project, people should actually meet the others who aren't aware of this, so that the scope, that tiny scope of democracy that we have left in our country should be preserved. So I think that there is a scope for the democracy to be preserved if we as people, we the citizens who are aware of the consequences, are raising voices and making the rest of them aware about it. అంటే ఇంత జరుగుతున్నా అంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్ని నిరసనలు, ఎస్పెషల్ నీటికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని నడుస్తుంటే సోనం వాంగ్చుక్ 20 days అవుతుంది ప్రొటెస్ట్, ఆయన నిరాహార దీక్ష కాబట్టి అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇంత కూడా కదలట్లేదు, ఇంత కూడా ఏం రెస్పాన్స్ కూడా లేదు. సో వాట్ యూ వాంట్ అంటే గతంలో వేరే గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే 10 days అయినా సరే అన్నా హజారే కావచ్చు అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ దిగొచ్చి హామీ కావచ్చు వాళ్ళతో డైలాగ్ అండ్ డిస్కషన్ ఉండే. అలాంటిది ఈ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ సెంట్రల్ బీజేపీ ఉంది కాబట్టి సో ఎలాంటి డైలాగ్, ఎలాంటి డిస్కషన్ లేదు. సో ఏమనాలంటే
నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి రెస్పాన్స్ క్లియర్గా వస్తుంది అని ఫీలింగ్ అనేది లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నాట్ అ సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫర్ లైక్ ద పాస్ట్ 10 years. So you can't expect today that he will come and talk. But it is not the leader of the government that is supposed to talk. It's the entire government. Even one person is willing to change in the leadership, then I think we will be leading towards the beginning of a revolution. So yeah, I think it's not the Prime Minister that I am expecting who should be talking. It is at least one minister from his cabinet that can, come out and speak against this, who is willing to, let his conscience speak more than his power. సో వన్ వర్డ్ వాట్ యూ వాంట్ టు సే టు ద పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో? ఏం చెప్పాలంటే ఇంకా ఇంత అన్రెస్ట్ జరుగుతుంది, ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా సరే ఎవరు కూడా ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, కానీ రావాలి. లాస్ట్ టైం వచ్చిన క్రౌడ్ కానీ ఈసారి చాలా తక్కువ వచ్చారు. సో వాట్ యూ వాంట్ టు సే? I want to say to people that నేను ఇక్కడ వచ్చినందుకు నాకు అర్థమైంది ఒకటి ఏంటిదంటే, it is not the people of a particular party that are leading this protest, guys. It is the people who are actually wanting the system to change, who are giving us a platform. We have not organized this, but the bare minimum that we can do for the people who are organizing this protest is by raising our voices and extending our support to the people who are giving us a platform to finally speak. So yeah, be a part of this, guys. థ్యాంక్ యూ. సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అభి ప్రభాకర్ అండి. మాది యాక్చువల్గా గోదావరి. రీసెంట్గా హైదరాబాద్ మూవ్ అయ్యాను. అయితే ఆన్లైన్లో ప్రొటెస్ట్ జరుగుతుంది అన్న ఒక పర్సన్ పెట్టినప్పుడు నాకు ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది. అయితే మొదట 20 మందితో స్టార్ట్ అయిన ఈ ప్రయత్నం ఇప్పుడు మీరు చూస్తే ఒక 500 మంది కంటే ఎక్కువ జనాలు వచ్చారు. అండ్ ప్రతి గంటకి 500 మంది వెళ్ళిపోక ఇంకో 500 మంది వస్తున్నారు. సో రోజు పడుకున్న ఒక 10,000 మంది అన్న ఇవాళ హాజరవుతారు. సో జనాల మనిషి ఎంత ఆందోళన ఉందో మనకి ఈ జనాలు చూస్తే మనకి అర్థమవుతుంది. అంటే ఇంత మీరు ఇలాంటి ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఎవరైతే దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా చేస్తున్నారో వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్ కావచ్చు, లేకుంటే వీళ్ళందరూ యాంటీ హిందూస్ కావచ్చు, అర్బన్ నక్సలైట్స్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తా ఉన్నారు. సో ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? దేశాన్ని కాపాడడం కోసం వచ్చిన దేశభక్తుల్ని భయపెట్టడానికి వీళ్ళు అంధభక్తులు చేసిన కొత్త ప్రయత్నం ఇది. యాంటీ నేషనల్స్ అంటే ఎవరండి? దేశానికి ఎగ్నెస్ట్గా వెళ్ళింది ఎవరు? రామరాజ్యం తీసుకొస్తామని చెప్పారు. అదే రామ మందిరంలో 200 కోట్లు పోతే ఎవరు జవాబుదారీ దాన్ని తీసుకున్నారు? ఒక్క వ్యక్తి మాట్లాడలేదు దాని గురించి. ఇదే దేశంలో నీట్ పేపర్ లీక్ అయింది. నిన్న కాక మొన్న న్యూక్లియర్ ఫైల్స్ లీక్ అయింది చెన్నైకి సంబంధించింది. ఎవరు జవాబుదారీ అని తీసుకుంటారు? దేశం అంతా ఆయనలో ఉందో మీకు ఎవరికి తెలియదు. వాళ్ళు జవాబుదారీ తీసుకోకుండా తీసుకుని మనం భయపెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ అంధభక్తులు చేసిన కొత్త ప్రయత్నమే యాంటీ నేషనల్స్, చైనా ఏజెంట్స్, పాకిస్తాన్ ఏజెంట్స్ పెట్టిన కొత్త పేర్లు. దీనికి మేము భయపడేది లేదు, ఎవరు నమ్మేది లేదు. ఆన్లైన్ ఇచ్చే ఫేక్ అకౌంట్లు ఏవైతే ఇప్పుడు పెడుతున్నారో అదే ఫేక్ అకౌంట్ బయటకు వచ్చి మాట్లాడలేరు. నిజమైన మనుషులు రావాలి. మీరు ఆన్లైన్ ఎంతైనా అబద్ధాలు చెప్పండి, ఎంతైనా ఆ తప్పులు మోయండి. నిజమైన జీవితంలో నిజమైన మనుషులు వస్తారు. ఇది నిజమైన మనుషులు. అది ఐటీసీలు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. అది అబద్ధం. నిజం ఎప్పుడైనా ఎదుగుతుంది. అంటే ఇంత జరుగుతుంది దేశం మొత్తం, దేశవ్యాప్తంగా ఇంత ప్రొటెస్ట్ జరుగుతుంది. అంటే నీట్ పేపర్ ప్రశ్నపత్రాలు కంటిన్యూగా లీక్ అవుతున్న నేపథ్యంలో ఇన్నిసార్లు ప్రొటెస్ట్ జరుగుతున్నారు. కేంద్రం నుంచి ఇంత చలనం కూడా లేదు. డైలాగ్ అండ్ డిస్కషన్ ఉండాలి ప్రతి దానికి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక డైలాగ్ లేదు, ఒక డిస్కషన్ లేదు. ఏం చెప్తారు? ఒక్క మంత్రి మాత్రమే తప్పు చేస్తే వాడు జవాబు చెప్పేవారేమో. ఉన్న ప్రతి మంత్రి తప్పు చేసే మనిషి అయితే అప్పుడు ఏం చేస్తారు? విత్తనాలు పోయడం వల్ల బండిలు పోతున్నాయని బండి కొనుక్కోవడం మానేశాను. ఒక పక్కన న్యూక్లియర్ ఫైల్స్ లీక్ అవ్వడం వల్ల జనాలు ఇప్పుడు భయంతో ఒడుగుతున్నారు. చెన్నై మొత్తం ఎక్కడక్కడ న్యూక్లియర్ ప్లాంట్ పేలుతుందో అని చెప్పి. ఇంకో పక్కన చైనా, పాకిస్తాన్కి పేపర్ న్యూక్లియర్ ఫైల్స్ లీక్ చేసిన వాళ్ళు దేశద్రోహుల? ఇదే దేశంలో ఉండి ఇదే దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు దేశద్రోహుల? ప్రతి దానికి దేశద్రోహులు. మీరు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటున్నారే, మీరు దేశభక్తులు అంటున్నారే, మీరు రామభక్తులు అంటున్నారే. 80% హిందువులు ఉన్న దేశంలో ఇదే రామ మందిరంలో 200 కోట్లు పోయినాయి. మీరు మాట్లాడరు, చేయరు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అదే 80% హిందువుల కోసం పోరాడుతున్న వీళ్ళు దేశభక్తుల? అదే 80% హిందువుల్ని మోసం చేసి తప్పులు చేస్తూ పోతున్న మీరు దేశభక్తుల? మీరు దేశ ద్రోహులు కాబట్టి దేశ భక్తులకి దేశ ద్రోహులని పేర్లు పెట్టి ఆన్లైన్లో చలామణి చేపిస్తున్నారు. మీరు ఎన్ని కోట్లనే ఖర్చు పెట్టండి, ఎప్పటికైనా జనాలు నిజం తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది భయపడాల్సిన సమయం మొదలైంది. అనుకుంటారా చేంజ్ అవుతుంది అనుకుంటారా? ఎందుకంటే చాలా అంటే 20 days నుంచి సోనం వాంగ్చుక్ గారు అక్కడ నిరాహార దీక్ష ఇచ్చారు. అయినా సరే గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. అలాంటిది ఈ విధంగా కంటిన్యూ ఇప్పటి నుంచే జరుగుతాయి ఈ ప్రొటెస్ట్లు. కాబట్టి చేంజ్ అవుతుంది అనుకుంటారు అసలు? ఒక్క సోనం వాంగ్చుక్ లేకపోతే 100 సోనం వాంగ్చుక్ వస్తారండి. ఇప్పుడు
ఇప్పుడు 200 మంది జనాలు వచ్చిన సభకి ఇప్పుడు 2 గంటల్లో 1000 మంది దాటి వచ్చారు. జస్ట్ ఒక 200 మంది ఫాలోవర్స్ ఉన్న ఒక సాధారణ వ్యక్తి పెడితే ఎంతమంది వస్తే, ఒక పెద్ద పెద్ద ఫాలోవర్లు పెడితే ఎంతమంది వస్తారు, ఒక సినిమా హీరో పెడితే ఎంతమంది వస్తారు, ఒక అపోజిషన్ పార్టీ మీద ఎంతమంది వస్తారు. వాళ్ళకి భయం అంటే ఒక్కసారి వాళ్ళు కనుక పెడితే ఎక్కడ ఈడీ వాళ్ళ ఇంటికి వస్తుందో, ఎక్కడ వాళ్ళ డబ్బుల్ని జప్తు చేసుకుంటుందో, ఎక్కడ వాళ్ళ ఆస్తిని జప్తు చేసుకుంటుందో అని భయంతో వాళ్ళు ఎవరు బయటికి రావట్లే. మా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు, ఈ రోడ్డు మీదకి వచ్చాం. ఈ దేశం 95% మంది సంవత్సరానికి 3 లక్షల తక్కువ సంపాదిస్తున్నారు. మిగతా 5% మంది ఇంట్లో కూర్చొని ఏం చేసినా సరే వాళ్ళు ఫరక్ పడదు. ఈ 90% మందికి మాకు ఫరక్ పడుతుంది. పేపర్ లీక్ అయితే ఒక పేదవాడికి, ఒక మిడిల్ క్లాస్ వాడికి ఫరక్ పడుతుంది. మీ రోడ్డు మీదకి వస్తాం, మేము ధర్నా చేస్తాం. వాళ్ళకి ఫరక్ పడదు కాబట్టి వాళ్ళు బయటికి రావట్లే, దేశం వదిలిపోదాం అనుకుంటున్నారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ ఇల్లుని మీ చక్కగా దిద్దుకుపోతే మీరు ఏ దేశం వెళ్ళినా సరే మీ ఇంటిలో ఉన్న దరిద్రం మేము అంటూనే ఉంటుంది. నేను యూకే నుంచి వచ్చా, యూకే రెసిషన్ చూసా. వాళ్ళకి ఇండియన్స్ ఎంత నచ్చదు, ఎందుకంటే మీ దేశం అలా చేస్తున్నారంటే కదా, మీరు మొత్తం చెత్త తోటి పేరుకుంటుంది కదా అంటారు. చెత్త కోసం మన దేశం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎక్కడ పోతాయి నిధులండి? నిధులేమో రాజకీయ చేతిలోకి వెళ్తుంది, చెత్త ఏమో అమ్మాయికి వస్తుంది. అడగకపోతే ఎవడైనా తప్పు చేసుకుంటానే వెళ్తాడు. తప్పు చేసామని ప్రశ్నించాలి. ప్రశ్నించడానికి మేము ఉన్నాం అని చెప్పి యువత లేస్తుంది. మన దేశంలో ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ యువత ఉంది. మనం కనుక పోరాడితే ఈ ముసలి ముతక కుళ్ళిన ఎముకలతో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా నిలవలేరు, నిలవకూడదు కూడా. కొత్త రక్తం రావాలి, దేశానికి కొత్త నాయకులు కావాలి. అది ఏ పార్టీ అనవసరం, ఏ నాయకుడు అవసరం. ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా సరే జవాబుదారీతనం ఉండాలి, సమాధానం చెప్పాలి, బాధ్యత తీసుకోవాలి.